హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు 3 హెల్తీ స్నాక్స్ రెసిపీస్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అవి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈరోజు కలసానికి ఉపయోగించిన కొబ్బరికాయలు, వీటితో స్వీట్ మాత్రమే చేయాలి. అందుకని నేను ఇప్పుడు కొబ్బరి ఉండలు చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ కొబ్బరికాయలు కొట్టుకుని ఈ కొబ్బరికాయలు కొట్టి ముక్కలుగా తీసుకోవాలి. దీనికి ఫోర్క్ కానీ స్పూన్ కానీ యూజ్ చేసి ముక్కలుగా తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత పెద్ద ముక్కలను కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీ జార్లో వేసుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టిన తర్వాత దీనికి మనం కొలత కోసం 1 కప్పుని యూజ్ చేద్దాం. అలాగే కొబ్బరిలో వేయటానికి నేను బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే బెల్లం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒక మూకుడు తీసుకుని స్టవ్ వెలిగించి దాని మీద పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అందులో నెయ్యి వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టిన కొబ్బరిని ఇందులో కొలుచుకుని వేసుకోవాలి. నాకు ఈ కొబ్బరి 2 కప్పులు వచ్చిందండి. ఈ 2 కప్పుల కొబ్బరిని ఇందులో వేసిన తర్వాత బాగా వేయించాలి. దీన్ని వదిలేయకూడదు, దగ్గరుండి వేయించాలి, ఎందుకంటే వదిలేస్తే మాడిపోతుంది. కొబ్బరిలో రిచ్ ఫైబర్ ఉంటుంది. అలాగే విటమిన్స్, మినరల్స్, మాంగనీస్, కాపర్, ఐరన్ వంటివి ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి డైజెషన్కి చాలా మంచిది. ఇది వెయిట్ మేనేజ్మెంట్లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి స్కిన్ని గ్లోగా ఉంచుతాయి. అలాగే హెయిర్కి కూడా చాలా మంచిది, ఎందుకంటే ఇది హెయిర్ని మాయిశ్చర్గా ఉంచుతుంది. మనం 2 కప్పులు కొబ్బరిని తీసుకున్నాం కాబట్టి కొంచెం స్వీట్ తినేవాళ్ళు 1 కప్పు బెల్లం వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించి వేసుకోండి. స్వీట్ తక్కువ తింటే తగ్గించి వేసుకోండి. తర్వాత దీన్ని కదుపుతూ ఉండాలి. కొంచెం సేపటికి ఇది బెల్లం అంతా కరిగి పాకంలా అవుతుంది, దగ్గర పడుతుంది. తర్వాత ఒక 4-5 ఇలాచీలని పౌడర్ చేసి వేసుకోవాలి. అది 4-5 ఇలాచీలు పౌడర్ అవ్వవు కాబట్టి 1 స్పూన్ బెల్లం కూడా వేసి మిక్స్ చేస్తే తొందరగా మిక్స్ అవుతుంది. ఆ పౌడర్ ఇందులో వేసి బాగా కలుపుకుని ఒకసారి టెస్ట్ చేయండి, అది ఉండ అవుతోందా లేదా అని. అవుతోంది అనిపిస్తే మీరు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఆఫ్ చేసి కొంచెం చల్లారే వరకు వెయిట్ చేసిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని ఇది కొబ్బరి ఉండలుగా చుట్టుకోవటమే. ఈ కొబ్బరి ఉండలు ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఇది అన్ని ఏజ్ల వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంకో హెల్దీ స్నాక్స్ మినపసున్ను ఉండలు చూద్దాం. దీనికోసం 1 గ్లాస్ మినప గుళ్ళు తీసుకుని ముక్కుట్లో వేసి బాగా వేయించాలి. ఇది బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించాలి. మినపగుళ్ళలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ప్రోటీన్, ఐరన్ లాంటివి ఉంటాయి. ఇవన్నీ కలిపి ఓవరాల్గా హెల్త్ని బాగా కాపాడుతాయి. ఇది బోన్ హెల్త్ అండ్ హెల్దీ గ్రోత్లో చాలా ఉపయోగపడుతుంది. ఇది ఓవరాల్గా బాగా స్ట్రెంగ్త్ ఇస్తుంది. అలాగే ఇది బాడీ టిష్యూస్ని రిపేర్ చేసే గుణం కలిగి ఉంటుంది. ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం చల్లారనిచ్చి వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కూడా మనం బెల్లం కానీ పంచదార కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేస్తారు. మా ఇంట్లో ఇందులో పంచదారే లైక్ చేస్తారు, అందుకని నేను షుగర్ వేస్తున్నాను.
1 గ్లాస్ మినపగుళ్ళకి 1/2 గ్లాస్ షుగర్ అయితే సరిపోతుంది. దీన్ని కూడా పౌడర్ లాగా పట్టుకుని రెండింటిని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నెయ్యిని కరగబెట్టి ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇది అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకు కూడా చాలా మంచిదే. ఇది బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి అయితే రోజు ఒకటి తింటే చాలా మంచిది. చిన్నపిల్లలకైతే వాళ్ళు ఆడుకుని వచ్చిన తర్వాత రోజు ఒకటి ఈ మినపసున్నుండ ఇస్తే వాళ్ళ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. హైట్ కూడా అవుతారు దీనివల్ల. అంతే, హెల్తీ అండ్ టేస్టీ మినపసున్నుండలు రెడీ. ఇంకో హెల్తీ స్నాక్స్ రెసిపీ చిమ్మిలి ఉండలు. దీనికి 1 కప్పు నువ్వుపప్పు తీసుకోవాలి. నువ్వుపప్పు అంటే షాప్స్లో తెల్ల నువ్వులను కూడా నువ్వుపప్పు అని ఇస్తున్నారు, కానీ అది కాదు. ఇది నల్ల నువ్వులనే కడిగి పొట్టు తీసిందన్నమాట. దాంట్లో 1/2 కప్పు బెల్లం కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత బాగా కలపాలి. నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచివి. ఇందులో రిచ్ ఐరన్ ఉంటుంది. అలాగే ఇది రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇందులో 1 స్పూన్ నెయ్యి, కొంచెం 2 స్పూన్లు బాగా వేడిగా ఉన్న పాలు పోసి బాగా కలపాలి. ఈ చిమ్మిలుండలు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయి. అలాగే చిమ్మిలుండలు మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ని కూడా క్లియర్ చేస్తాయి. బాగా కలిపి దీన్ని ఉండల్లా చుట్టుకోవటం. అలాగే రోజు 1 చిమ్మిలుండ తింటే బోన్స్ బాగా స్ట్రెంగ్తెన్ అవుతాయి. ఇవి ఎదిగే పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. 3 రకాలైన హెల్దీ స్నాక్స్ ఐటమ్స్ రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.